మహాపాదుక గురుమంత్రాలు చెప్పుకునేటప్పుడు ఇందులో మహాపాదుక మంత్రము అని ప్రత్యేకంగా ఒకటి చెప్పుకుంటాం. అది ఎప్పుడు చెప్తాం? మనం చెప్పుకోవలసినటువంటి మంత్రాలన్నీ కూడా చెప్పేసుకున్న తరువాత, అంటే శ్రీ విద్యలో అయితే బాలామంత్రం, పంచదశి, మహాషోడశి మంత్రాలు చెప్పుకున్న తర్వాత, మహాషోడశి తర్వాత ఇంకే మంత్రం లేదు, అప్పుడు మహాపాదుక మంత్రం చెప్పుకుంటాం. ఈ మహాపాదుక అంటే ఏమిటి అసలు? ఇక్కడ అన్ని మంత్రాలు అయిపోయిన తర్వాత చెప్పుకునే ఆఖరు మంత్రమే మహాపాదుక. అన్ని మంత్రాలు అయిపోయినా ఇంకా ఏం మంత్రాలు చెప్పుకోవాల్సినవి లేవు అనుకున్న తర్వాత అది మనకి మహాపాదుక. ఈ మహాపాదుక తీసుకున్నటువంటి వాడే ఆ విద్యను పూర్తిగా చెప్పుకున్నటువంటి వాడు, విద్య మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వాడు. అంటే అతడి యొక్క దీక్ష అనేది పూర్తయింది, అన్ని మంత్రాలు చెప్పుకున్నాడు. సప్తకోటి మంత్రాల్లోనూ అతడు ఏ మంత్రాన్నైనా సరే జపం చేయగలడు, ఏ మంత్రమైనా జపం చేయవచ్చును అనేటటువంటి అర్హత సాధించినటువంటి వాడు అన్నమాట. అతడు తీసుకునే మంత్రాన్నే మనం మహాపాదుక అని అంటాం. అయితే ఇక్కడ ఈ పాదుక, మహాపాదుక ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పుడు అతన్ని పాదుకాంత పూర్ణ దీక్షాపరుడు అని అంటారు. పాదుకాంత పూర్ణ దీక్ష, పాదుక అంతముగా కలిగినటువంటి పూర్ణ దీక్ష. అంటే దీక్ష అనేది పూర్తిగా తీసుకున్నాడు, సంపూర్ణమైనటువంటి దీక్ష తీసుకున్నాడు. ఇందులో ఆఖరి మంత్రం ఏమిటి అంటే మహాపాదుక. అందుకే చెప్పేది పాదుకాంత పూర్ణ దీక్ష అని దాని ప్రత్యేకమైన పేరు. ఇది శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటిది. మీ సంప్రదాయం ఏదైనప్పటికీ కూడా, మీ గురువులు ఎవరైనప్పటికీ కూడా దాని పేరు ఇదే, పాదుకాంత పూర్ణ దీక్ష అంతే. అంటే ఈ మంత్రాలే చెప్పుకుంటారు. ఆఖరి మంత్రం ఈ మహాపాదుక. దీన్ని ఇప్పుడు ఈ మహాపాదుకనే పాదుకా పంచకము అనే పేరుతో పిలుస్తారు. పాదుకా పంచకము అంటారు దీన్ని. అంటే ఇందులో మొత్తం 5 మంత్రాలు ఉంటాయి అన్నమాట. పాదుకా పంచకంలో 5 మంత్రాలు ఉంటాయి. ఏంటవి? మొట్టమొదటి స్వగురు పాదుక, రెండోది పరమగురు పాదుక, మూడోది పరమేష్ఠి గురు పాదుక, నాలుగోది పరాపర గురు పాదుక, ఐదవది మహాపాదుక. ఇప్పుడు మీకు చెప్పేది 5వది అయినటువంటి ఈ మహాపాదుక. మొట్టమొదటిగా మీరు శ్రీ విద్యలో ప్రవేశించినప్పుడు గురుత్రయం చెప్పారు కదా, ఆ గురుత్రయంలో అక్కడ చెప్పేవే ఇక్కడ స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురు 3 పాదుకలు కూడా. మొట్టమొదటి మంత్రాలు అక్కడ చెప్తారు. 5వది అయినటువంటి మహాపాదుకే ఇక్కడ చెప్తారు. మరి 4వది అయినటువంటి పరాపర పాదుక ఎక్కడ చెప్తారండి? ఈ పరాపర పాదుక కూడా ఇందాక మనం చెప్పుకున్నాం, మొదట్లోనే చెప్పాలి. అయితే ఇవాళ రోజున కొన్ని సంప్రదాయాల్లోనే దాన్ని చెప్తున్నారు, కొన్ని సంప్రదాయాల్లో దాన్ని చెప్పటల్లా. ఇవాళ రోజున చాలా సంప్రదాయాల్లో చెప్పటల్లా, గురుత్రయం వరకే చెప్తున్నారు. పరాపర గురు పాదుక ఇది చెప్పడం మానేశారు. స్వగురు పాదుక, పరమగురు పాదుక, పరమేష్ఠి గురు పాదుక మాటలో చెప్తున్నారు. 5వది అయినటువంటి మహాపాదుక చివరిలో చెబుతున్నారు. ఇది చేస్తున్నటువంటి పని. ఇప్పుడు ఈ మహాపాదుక చెప్పేటప్పుడు 5వది అయినటువంటి మంత్రం మహాపాదుక చూడండి. ఈ 5వది అయినటువంటి మహాపాదుక చెప్పేటప్పుడు
శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం హంసస్సోహం హసక్షమలవర్యూం సౌ క్లీం ఐం సాక్షమలవరీం హంసస్సోహం హంస ఆత్మస్వగురు పరమానందనాథ పరమగురు పరమేష్ఠి గురు వాళ్ళ పేర్లన్నీ చెప్పేస్తాడు. పరాపర గురు వాళ్ళందరి పేర్లు చెప్పి మహాపాదుకాం పూజయామి నమః వాళ్ళందరి పాదాలకి నమస్కారం చేస్తున్నాను అని చెప్తాడు. ఇది ఆఖరిదైనటువంటి మహాపాదుక. అయితే ఇక్కడ ఈ మహాపాదుక ఇందులో కొన్ని తేడాలు కనిపిస్తూ ఉంటాయి. ఏమిటి అంటే కొన్ని సంప్రదాయాల్లో అయినట్లయితే స్వగురు మంత్రం ఒక్కటే చెప్తారు మహాపాదుకలో. పరమగురు పరమేష్ఠ గురు పరాత్పర గురు ఇవేం చెప్పరు. ఏమిటి అంటే నీకు కావలసినటువంటి వాడు మీ గురువే కదా, మీ స్వగురువే కదా, అందుకని ఆయన మంత్రం ఒకటే చెప్పాము అంటారు. ఇది ఒక సంప్రదాయం. అలాగే కొన్ని సంప్రదాయాల్లోకి వచ్చేటప్పటికి స్వగురు పరమగురు పరమేష్ఠ గురు వీళ్ళు ముగ్గురిని చెబుతూ ఉన్నారు. పరాపర గురువు అని చెప్పటల్లా. కొన్ని సంప్రదాయాల్లో పరాపర గురువును కూడా చెబుతూ ఉన్నారు. పరాపర గురువుని కూడా చెబుతున్నారు కొన్ని సంప్రదాయాల్లో. కాబట్టి మొత్తం మీద మనకి తేలేది ఏమిటి అంటే పరాపర గురువుని అన్ని సంప్రదాయాల వాళ్ళు చెప్పటల్లా. ఎక్కడో కొంతమంది మాత్రమే చెబుతూ ఉన్నారు, ఎక్కువ మంది చెప్పటంలా. ఇక మిగిలిన వాళ్ళలో కూడా స్వగురువుని ఒక్కడనే చెప్పేటటువంటి సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. స్వగురు పరమగురు పరమేష్ఠ గురు ముగ్గురిని చెప్పేటటువంటి సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. అయితే ఇంకా కొన్ని సంప్రదాయాల్లోకి వెళ్ళేసరికి మొట్టమొదటిలో మనం గురుత్రయం చెప్తున్నాం కదా. గురువుని మంత్రాన్ని ప్రారంభం చేసే ముందు గురుత్రయం చెప్పి ఆ గురుత్రయాన్ని 10,000 సార్లు జపం చేయాలి అని చేయిస్తున్నాం కదా. అక్కడ గురుత్రయం చెప్పటల్లా వాళ్ళు. గురుత్రయం చెప్పకుండా ఈ మహాపాదుక మంత్రం చెప్పేస్తున్నారు అక్కడ. ఏమిటి అంటే ఇది మా సంప్రదాయము అన్నారు. మనమేం మాట్లాడటానికి లేదు. శ్రీ విద్యలో భిన్నమైనటువంటి సంప్రదాయాలు అనేకమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయండి, ఎందుకు వచ్చాయి అనేటటువంటి దానికి సమాధానం లేదు. ఎందుకనంటే శ్రీ విద్య అంతా కూడా ఋషి ప్రోక్తము అని గతంలో చెప్పుకున్నాం మనం. ఋషి ప్రోక్తము, ఋషీశ్వరులు చెప్పారు ఇది. కాబట్టి ఎవరిష్టం వచ్చినటువంటి సంప్రదాయం వాళ్ళు చెప్పుకున్నారు. మనం కాదంటానికి లేదు. వేదం శాఖోపశాఖలుగా విస్తరించింది అన్నాం. ఈ శాఖలన్నీ ఎందుకు వచ్చాయి? ఆ వేద విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా కొన్ని సూక్తాలు కలిపి చెప్పటం, కొన్ని సూక్తాలు వరుస మార్చేయటం, కొన్ని సూక్తాలు కొత్తవి కలపటం, ఇలాంటి పనులన్నీ చేశారు. అలా ఎక్కువ చేసినటువంటి వాళ్ళల్లో సామవేదానికే ఎక్కువ శాఖలు ఉన్నాయి. 1000 శాఖలు ఉన్నాయి సామవేదానికి. అంటే అన్ని మార్పులు చేర్పులు చేశారన్నమాట సామవేదంలో. ఎవరు చేశారు ఇవన్నీ? ఋషీశ్వరులు చేశారు, మునీశ్వరులు చేశారు, ఆ వేద పండితులు చేశారు. అలాగే ఇక్కడ కూడా ఈ శ్రీ విద్యలో అనేకమైనటువంటి సంప్రదాయాలు, భిన్నమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పారు ఇవన్నీ. కాబట్టి మనం ఎవరిని ఏమీ అనటానికి వీల్లేదు. వాళ్ళందరూ గొప్పవాళ్లే, అందరూ గౌరవించదగినటువంటి వాళ్ళే. వాళ్ళందరికీ మనం నమస్కారం చెప్పడమే తప్పించి అంతకన్నా మనం చేయవలసినటువంటిది ఏమీ లేదు. ఎవరి సంప్రదాయం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. కాబట్టి ఇట్లా ఎక్కువ మంది పాటించేటటువంటి సంప్రదాయాలనే మనం కూడా పాటిస్తూ ఉన్నాం.
దేశంలో కొన్ని సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తూ ఉన్నారు. వాటిని గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇన్ని రకాలైనటువంటి ఈ సంప్రదాయాలు ఉన్నాయి. మనకి ఇక్కడ చిన్న అనుమానం వచ్చేస్తుంది. భిన్న సంప్రదాయాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? భిన్న సంప్రదాయాలు ఉన్నప్పుడు గురు సంప్రదాయాన్ని మాత్రమే మీరు పాటించాలి. గురువు గారు ఏం చెప్తే అది చేయాలి. ఇందులో ఏ అనుమానం ఉండకూడదు. గురువు గారు చెప్పినట్టుగా మనం వినాలి అంటే. కాబట్టి ఈ మహాపాదుక అనేది ఎక్కువ మంది మహాషోడశి కూడా పూర్తయిపోయిన తర్వాత చెప్పుకునేటటువంటి మంత్రం ఇది. ఈ మహాపాదుక చెప్పుకున్నటువంటి వాడికి మంత్రశాస్త్రంలో ఉన్న అన్ని మంత్రాల మీద కూడా పట్టు ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించాలి.